కేరళలోని తమ్మనం ప్రాంతంలో భారీ ప్రమాదం జరిగింది. కేరళ వాటర్ అథారిటీకి చెందిన ఫీడర్ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలడంతో పెద్ద ఎత్తున నీరు చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తింది. ట్యాంకులో నిల్వ ఉన్న 1,38,00,000 లీటర్ల నీరు జనావాసాలపై దూసుకెళ్లింది. ఆకస్మికంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలు ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. వందలాది వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. కేడబ్ల్యూఏ ఫీడర్ పంప్ హౌస్ లోని ట్యాంక్ లో కొంత భాగం ముందుగా పగిలి ఆ వెంటనే మొత్తం నిర్మాణం కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. నీరు ఇళ్లలోకి చొరబడ్డంతో అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫర్నిచర్లు నాశనమయ్యాయి. సమీపంలోని ఆరోగ్య కేంద్రంలోకి కూడా నీరు ప్రవేశించడంతో మందులు, వైద్య పరికరాలు దెబ్బతిన్నాయి. ఇక ట్యాంకు కూలిన నేపథ్యంలో కొచ్చి పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లు చేసినట్లు కేడబ్ల్యూఏ అధికారులు తెలిపారు.